తలుపు తీయమ్మా, ఇబ్బంది పడొద్దమ్మా. అమ్మా సూర్య, సూర్య, తలుపు తీయమ్మా. ఏమైంది నాన్న? మీరు ఇక్కడున్నారేంటి? సూర్యకి అమ్మవారు ఎక్కువైపోయిందట్రా. మరి అందరూ ఇక్కడ నిలబడి చూస్తున్నారేంటండి? ఆవిడ గారి చిత్రాలు చూస్తున్నాం. ఎవరో తన దగ్గరికి రావద్దని తలుపేసుకుంది. అవును, నువ్వేంట్రా ఇలా ఉన్నావు? సూర్య మేడంకి నయమవ్వాలని బాబు గుళ్ళో పొర్లు దండాలు పెట్టారు. నువ్వు పొర్లు దండాలు పెట్టడం ఏంట్రా? రౌడీ బేబీ, రౌడీ బేబీ, తలుపు తీ. వద్దమ్ములు బేబీ, దయచేసి నా దగ్గరికి రావద్దు. పిచ్చా నీకు? ముందు తలుపు తీ రౌడీ బేబీ. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. రౌడీ బేబీ అది కాదు, ముందు తలుపు తీ. రే, చీ పొమ్మంటుంటే సిగ్గులేదా? వద్దు పొమ్మంటుంటే వేలాడుతున్నావు. రా, నువ్వు రా. అది కాదు అక్క. రేయ్ చైతు, బాబు గారు ఏంటండి ఇది? అక్క ఏంటక్క నన్ను పక్కకు లాక్కొచ్చారేంటి? ఏం చేయమంటావురా? సూర్యకి అమ్మవారు ఎక్కువైపోయింది అంటున్నారు కదా. అంటుంది, కానీ తను కనీసం తలుపులు కూడా తీనంటుంది కదా. ఎవరూ తన దగ్గరికి రావద్దంటుంది కదరా. అంటే తను వదిలేయాలా? వదిలేయాలరా, వదిలేయాలి. కోరి సేవలు చేస్తానంటే కొండెక్కి కూర్చుంటుంది. అది వదిలేయకేం చేయాలి? అంటే తన దగ్గరికి వెళ్తే నాకు కూడా ఏమన్నా అవుతుందని భయపడుతుందా? మా భయం కూడా అదేరా. నీకేమన్నా అవుతుందనే మా భయం కూడా. అది కాదక్క, నాకు అమ్మవారు పూసినప్పుడు తను నా పక్కనే ఉండి నాకెన్ని సేవలు చేసింది, నా కోసం ఎన్ని మొక్కులు మొక్కింది, ఎంత కన్నీరు కార్చింది. బాగుందిరా, చాలా బాగుంది. నీకు అమ్మవారు పూస్తే కన్నీరు పెట్టింది నీ భార్య ఒక్కతేనా? మేము కన్నీరు పెట్టలేదా? నిండు చందమామలా ఉండే నీ మొహం చూడ్డం మాకు అలవాటు. అమ్మవారు పోసి నీ మొహం నిండా మచ్చలు వచ్చేస్తే ఆ పరిస్థితుల్లో నీ మొహం చూసి తట్టుకోలేం కాబట్టి మేము నీ దగ్గరికి రాలేదు. అది మేము దూరం పెట్టినట్టు అనిపించిందా నీకు? నీకోసం మొక్కులు మొక్కింది నీ పెళ్ళాం ఒక్కతే కాదురా, మేం కూడా మొక్కాము. నీకు త్వరగా నయం అవ్వాలని ఎంతో మంది దేవుళ్ళకి వేడుకున్నాం. నా పెళ్ళాం నా కోసం నిప్పులు గుండం తొక్కింది, పొర్లు దండాలు పెట్టింది అంటున్నావు. ఏ, మేము నీకోసం నిప్పులు గుండం తొక్కలేదా? పొర్లు దండాలు పెట్టలేదా? దానికి నువ్వు భర్తవిరా, కానీ మాకు బిడ్డవి. బయటికెళ్ళి కనుక్కోరా. తల్లి ప్రేమ గొప్పదో భార్య ప్రేమ గొప్పదో చెప్తారు. తమ్ముడు, నువ్వు సూర్యకాంతాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావో మాకు తెలియదు, కానీ మాకు మాత్రం నువ్వు ప్రాణవురా. నీకేదనైతే ఈ అక్కల ప్రాణాలు నిలబడవురా. కానీ అక్క, అక్కడ రౌడీ బేబీ. ఒరేయ్, తనకేదైనా ఇబ్బంది అవుతుందనే కదా నువ్వు భయపడేది? మేం చూసుకుంటాన్రా. అవును తమ్ముడు, తనకే కష్టం రాకుండా మేం చూసుకుంటాం. తన ప్రాణాలకు మా ప్రాణాలు అడ్డేస్తాంరా. నీకోసం ఏం చేయమన్నా చేస్తాం. అంతేకాని నువ్వు మాత్రం ఈ పరిస్థితుల్లో తన దగ్గరికి వెళ్ళొద్దురా. అది కాదక్క. రే, మా మాట కాదని నువ్వంటే ఈ క్షణమే నీ ముగ్గురు అక్కలు చచ్చినంత తొట్టు.
అక్క ఈ ఒట్టుకు తిరుగులేదురా. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం బాబు గారు. సూర్య మేడంని దరిదాపుల్లో కూడా వెళ్ళొద్దని, అలా వెళ్తే చచ్చినంత ఒట్టని లలితా మేడం వాళ్ళు చైతుబాబుతో ఒట్టేయించుకున్నారండి. వాళ్ళు ఒట్టేయించుకుంటే వదిలేస్తాడా? కట్టుకున్న భార్య కష్టాలు ఎదురైతే పట్టించుకోవడం మానేస్తాడా? ఇప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో గొడవ పట్టడం అనవసరం. అసలే సూర్య మేడం పరిస్థితి బాగాలేదు. నేను వెళ్ళి మేడం గారు వాళ్ళ అమ్మను వాళ్ళ నానమ్మను పిలుచుకొస్తాను. దేనికిరా? మరి సూర్య మేడంని ఎవరో ఒకళ్ళు చూసుకోవాలి కదండి. కావాలరా, కానీ నువ్వు ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎప్పుడు తీసుకురావాలో తెలుసా? ఈ ఇంట్లో మనుషులందరూ చచ్చినప్పుడు. నా కోడల్ని చూసుకోవడానికి మనిషి అనేవాడు ఇంట్లో మిగిలినప్పుడు అప్పుడు తీసుకురారా. బాబు గారు. అవునరా, అప్పగింతలప్పుడు నా కూతుర్ని మీ ఇంటికి పంపిస్తున్నామండి, ఎలా చూసుకుంటారో అని వాళ్ళ అమ్మ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటే సూర్యకాంతాన్ని కోడలుగా కాదు బిడ్డలా చూసుకుంటాను, తనకి మామగా కాదు తండ్రిగా ఉంటానని మాటిచ్చాన్రా. ఇప్పుడు మీ అమ్మాయి కష్టం వచ్చింది, రండి అని వాళ్ళని పిలిస్తే నా మాట పోయినట్టే కదా, నేను బతుకున్నా చచ్చిపోయినట్టే కదరా. ఏంటండి మీరు? అక్కడ లలిత మేడం చైతుబాబును లాక్ చేశారు. పోనీ సూర్య మేడం వాళ్ళనైనా సహాయానికి తీసుకొద్దామంటే మీరు నన్ను లాక్ చేస్తున్నారు. మీరు పంతాలుంటే తర్వాత చూసుకోండి, నేనైతే పిలుచుకుని వస్తాను. వద్దని చెప్తున్నాను కదా. మరి సూర్య మేడం పరిస్థితి ఏంటండి? ఎవరు చూసుకుంటారు ఆవిడ్ని? తన కోసం అమ్మవారు దిగొస్తుందా? రావాలి. ఏ సంకల్పంతో అయితే అమ్మవారు నా కోడల మీదకి వచ్చారో ఆ సంకల్పం నెరవేర్చడానికి ఆ అమ్మవారే దిగి రావాలి. పది మంది మంచి కోరుకునే మంచి మనసున్న మన సూర్యకాంతం కోసం, తన కష్టాలను తీర్చడం కోసం, ఈ ఇబ్బందుల నుంచి తనని గట్టెక్కించడం కోసం ఆ అమ్మవారే దిగి రావాలి. నా భక్తులకి కష్టం వస్తే నేను అండగా ఉంటాను, వాళ్ళ కోసం నేను దిగి వస్తాను అని మాటలు చెప్పడమేనా? చైదావిడా, నిజంగా ఆవిడ తల్లే అయితే, మనమంతా ఆవిడ బిడ్డలవేనని ఆవిడ చెప్పిన మాట నిజమే అయితే ఆ దివి నుంచి భూమికి దిగి రావాల్సిందే. ఈ అమ్మ నాలుక అబద్ధం పలకుదురా. నన్ను శాంతింప చేయడానికి, నా మొక్కు చెల్లించడానికి ఎన్ని కష్టాలకు వచ్చి నా కొండకొచ్చింది. తల మీద నిప్పుల కుండ పెట్టుకొని నిప్పుల మీద నాట్యం చేస్తూ నా ముందుకొచ్చింది. నాకు ఇస్తానన్న మొక్కుపుడుకని పుట్టింటి నుంచి ఆడపిల్లకు సారి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చి నాకు సమర్పించింది. 10 మంది మంచి కోరుకునే భక్తురాలు, తన భక్తి శ్రద్ధలతో నన్ను మెప్పించిన భక్తురాలు, నా మనసు దోచుకున్న నా ముద్దుల బిడ్డ మీ సూర్యకాంతమ్మ. గతంలో భర్త ప్రేమ దక్కడం లేదని బాధపడింది. ఇప్పుడు ఆ ప్రేమని అందుకుంటోంది. అడ్డుపడుతోంది ఆడపడుచులేగా, వాళ్ళని ఒక దారికి తీసుకొస్తాను.
ఆడపడుచుల ప్రేమని పొందాలని ఎంతకాలంగా ఎదురు చూస్తుందో ఆ ఆడపడుచుల ప్రేమని తనకి రుచి చూపిస్తాను. తన మొహం చూడ్డానికి కూడా ఇష్టపడని వాళ్లతోనే తనకి సేవలు చేయిస్తాను. తనను ఆ ఇంట్లో నుంచి గెంటేయాలని చూసిన వాళ్లతోనే తనకి హారతులు పట్టిస్తాను. అక్క ఏంటే ఇది? నిద్ర మాత్ర, నిద్ర మాత్రలా? స్లీపింగ్ టాబ్లెట్. అది అర్థమైంది. ఎవరికని? నీకేనే. హా? నాకా? నేనేం చేశాను? చీకటి పడింది, సైలెంట్ గా తిని పడుకోక క్వశ్చన్లు వేస్తున్నావు కదా, అందుకు. ఎవరికో చెప్పవే. తమ్ముణ్ణి నిద్రపుచ్చడానికి. అదేంటి? సేఫ్టీ కోసమే. రాత్రికి మనం నిద్రపోయిన తర్వాత తమ్ముడు ఆ సూర్య దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తాడక్క? వెళ్ళొద్దని మనం ఒట్టేయించుకున్నాం కదా. ఒట్టేయించుకున్నామని ఊరుకోడానికి లేదే. వాడికి ఆ సూర్యకాంతం మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. ప్రేమ పెద్దల్ని ఎదురిస్తుందే. మనం పెట్టిన ఒట్టు ఒక లెక్క, తీసి గట్టు మీద పెట్టేస్తే అప్పుడేంటి పరిస్థితి? ఇంత కష్టపడి తమ్ముణ్ణి ఒప్పించి ఆ సూర్య దగ్గరికి వెళ్లకుండా ఒట్టేయించుకుంది మొత్తం గంగలో కలిసిపోయినట్టే కదా. అక్క పాపమే. ఏంటే పాపం? అవతల సూర్యకాంతానికి అమ్మవారు పోసిందే. ఈ టైంలో తన దగ్గర మనిషి లేకుండా చేయడం, వెళ్తానన్న తమ్ముడిని వెళ్లకుండా చేయడం పాపం కాదా? మనం చేసే పనులకి అమ్మవారికి కోపం వస్తే ఎందుకొస్తుంది? అయినా అమ్మవారు నాలాంటి భక్తురాలు పక్షాన ఉంటుంది కానీ చీటికి మాటికి మగరాయిల్లాగా అందరి మీదకి గొడవలకి వెళ్లే ఆ సూర్యకాంతం వైపు ఎందుకుంటుంది? నువ్వుండు, నేను వెళ్ళి తమ్ముడికి పాల గ్లాస్ ఇచ్చేసి వస్తా. చైతు, ఉదయం నుంచి నువ్వు ఏమీ తినలేదు. ఈ పాలైనా తాగరా. నాకొద్దక్క. ఏంట్రా, ఏమీ తినకపోతే నీరసం వస్తుంది. ఏంట్రా, సూర్యకాంతానికి అలా ఉంటే తన దగ్గర ఎవరు లేరనే కదా? తన్ని చూసుకోవడానికి ఎవరున్నారక్క? వాళ్ళు ఉన్నారు కదా. ఇక్కడ లేరు కదా. లేకపోతే వస్తారు. అక్క, వాళ్ళు వచ్చేంత వరకు తన్ని అనాథగా వదిలేయడమేనా? పాపం అక్క, మన కోసం ఎంత చేసింది. తమ్ముడు, సూర్య మనకి మన కుటుంబానికి ఎంతో సహాయం చేసింది, కాదనటం లేదు. కానీ మనం తన దగ్గరికి వెళ్ళటం తనకిష్టం లేదు. ఇష్టం లేని పని చేసి తనని ఇంకా బాధ పెడతావా? ఇష్టం లేక కాదక్క, తన దగ్గరికి వెళ్తే నాకేమవుతుందోనన్న భయం. పిచ్చిదక్క, తన గురించి అసలు ఆలోచించుకోవడమే లేదు. చూడన్నా, తన గురించి ఆలోచించడానికి, తనకి నిజంగా ఏదైనా అవసరమైతే చేయడానికి మేం ఒకరికి ముగ్గురు ఉన్నాం. నువ్వేం ఆలోచించకుండా ముందు ఈ పాలు తాగు. తాగు. చాలక్క. మాది ప్రేమేరా, కక్ష కాదు. అర్థం చేసుకోనానా. తాగు. పడుకో. ఓకే అక్క.
నిద్ర మాత్రల దెబ్బకి వాడు రేపు మధ్యాహ్నం వరకు లేవడే. మరి ఆ సూర్యకాంతం పరిస్థితి? మనకెందుకు? ఇవాళ అంటే వాడికి నిద్ర మాత్రలు ఇచ్చి పడుకోబెట్టావు, మరి రేపటి పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించానే. రేపు ఏం చేసైనా సరే వాడు నిద్ర లేచేసరికి వాళ్ళింట్లో వాళ్ళకి కబురు పెట్టి సూర్యకాంతాన్ని వాళ్లతో వాళ్ళింటికి తీసుకువెళ్లేలా చేస్తాను. నాకెందుకో భయంగా ఉందే. దేనికి భయం? సూర్యకంటే అమ్మవారు ఎక్కువైపోయింది. మనం చూస్తే ఇలా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సూర్యకాంతాన్ని ఎవరు చూసుకుంటారే? సాక్షాత్తు అమ్మవారి దిగొచ్చి మన ఇంటి డోర్ కొడుతుందా? పులి, ఏంట్రా ఎవరో తలుపు కొడుతున్నారయ్యా. ఈ టైంలో ఎవర్రా? పోయి చూడు. ఆ, ఎవరమ్మా నువ్వు? కనిపించటం లేదా? సోదామని. ఎవర్రా వచ్చింది? ఆ, ఎవరో సోదమ్మాయండి. ఈ టైంలో సోదేంట్రా? ఓయ్ తప్పుకో. ఆ, ఆ. ఇదిగో సోదమ్మాయి, ఇదిగో నిన్నే. ఏంటి సొంత ఇంట్లోకి వస్తున్నట్టు తోసుకుని వచ్చేస్తున్నావు? సొంతిల్లు కాబట్టే వచ్చాను. ఓహో, బాగానే ఉంది నీ వరుస. అసలు ఎవరమ్మా నువ్వు? ఈ టైంలో మా ఇంటికి ఎందుకు వచ్చావు? అవసరం ఉండే వచ్చాను. అవసరం తీర్చడానికే వచ్చాను. ఏంటి? ఏం లేదు ఆ? అయ్యా, మా ఊరిక్కడికి చాలా దూరం. వెళదామంటే బస్సులు లేవు, ఉందామంటే ఇక్కడ గూడు లేదు. బయట చూడు ఎంత పెద్ద వర్షం పడుతుందో. ఈ రాత్రికి మీ ఇంట్లోనే తలదాచుకుని తెల్లారిగానే వెళ్ళిపోతాను. వద్దమ్మా, ఇక్కడ ఉండొద్దు. ఆ, అదేంటయ్యా, రాత్రిపూట ఆడపిల్ల ఆశ్రయం కోసం వస్తే కాదంటావు? ఇంత పెద్ద ఇంట్లో నా ఒక్కదానికి చోట్లేదా? చోట్లేక కాదమ్మా, ఇంట్లో పరిస్థితులు బాలేదు. ఏ? మా సూర్య మేడంకి అమ్మవారు పూసింది. చాలా ఉధృతంగా ఉంది. అందుకేగా నేనొచ్చింది. ఈ పరిస్థితుల్లో బయట వాళ్ళు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా. కావాలంటే నీ కారు ఇచ్చి పంపిస్తాను. నువ్వెక్కడ దిగుతానంటావో చెప్పు, అక్కడ మావాడు దింపేసి వస్తాడు. కాదయ్యా, నేనిక్కడి నుంచి వెళ్ళడం కన్నా ఉండడమే మీకు మంచిది. కాదనకండి. ఇబ్బంది పడతామని చెప్పానమ్మా. కాదు ఉంటానంటున్నావు. నీ ఇష్టం. రే పులి, ఆ అమ్మాయికి ఏదైనా గది చూపించు. అదిగో ఆ గదిలో ఉండమ్మా. ఇదిగో తెల్లారగానే వెళ్ళిపోవాలి చెప్తున్నా. వచ్చిన పని పూర్తవగానే వెళ్ళిపోతానే. వచ్చిన పనా? ఏంటది? సరే సర్లే వెళ్ళు. పులి, ఎవరివిడా? సోదావిడండి. సోదావిడా? బయట వర్షం పడుతుంది, ఈ రాత్రికి ఇక్కడే ఉండి వెళ్ళిపోతానంటే బాబుగారు ఉండమన్నారు. ఆయనదేం పోయింది? ఇలాగే ఒకదాన్ని బయట నుంచి ఇంట్లోకి తీసుకొచ్చారు. అది ఇప్పుడు మా నెత్తినెక్కి కూర్చుంది. ఈవిడ రెండోదా? నేను కూర్చునే రకం కాదులేమ్మా, నిలబెట్టేదాన్ని, నడిపించేదాన్ని. ఏమి నిలబెడతావో? అందరికీ ఇదొక ధర్మసత్రం కింద తయారైంది. పదవే. వాళ్ళంతేలేమ్మా, అదో టైపు. బాబుగారు చెప్పారు కదా, మీరెళ్ళి పడుకోండి.